సరే ఏమనుకోలే, నన్ను లైట్ తీసేసుకున్నాడు, నోటుకొచ్చినాడు మాట్లాడి. నేను నా పేరెంట్స్కి కూడా నేను చెప్పుకోలే, నన్ను ఇన్ని మాటలు అంటుండు, ఇట్లా వేస్తుండు అని చెప్పి, ఇట్లా తప్పు చేసినా నేను చెప్పుకోలే. నేను ఎందుకు వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు చెప్తున్నా మీకు, నేను వెళ్ళిపోవడానికి రీజన్ ఆల్రెడీ నా ఇన్స్టా కూడా పోస్ట్ చేసిన. నేను వెళ్ళిపోవడానికి రీజన్ ఏంది అని చెప్పి నేను పోస్ట్ చేసిన కదా. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఈయనకు తెలిసి వస్తుంది, నా విలువ తెలిసి వస్తుంది, ఎన్ని రోజులకైనా పెళ్లి చేసుకున్నాం విడిపోము తెలిసి వస్తుంది అని చెప్పి నేను వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయింది చూసి ఇట్లా తీసుకొని వచ్చి ఓపిక అనేది చాలా. ఎవరిని తీసుకొని వచ్చిండు? ఒక అమ్మాయి ఓకే తీసుకొచ్చిండు. నేను అప్పటికి ఏం చేసిన అంటే వీళ్ళు ఎట్లా గేమ్ ఆడారంటే, ఇందులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, వాళ్ళ పేరు నాకు వద్దు, చెప్పుకోను, నాకు అవసరం లేదు, మాది చెప్పుకుంటా ఎందుకంటే మాది కాబట్టి. ఏమైందంటే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు, ఆయన కూడా వేరే అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళ దోస్తులు ఉన్నారు, వీళ్ళకి ఉంటారు కదా అమ్మ నాన్న ఇది అని చెప్పి. ఇన్ని రోజులు వీళ్ళ ఫ్రెండ్స్ నాతో హర్ష అక్క చెల్లి అనుకుంటా మాట్లాడారు. కనీసం అరే ఇట్లా చేస్తుండ్రా అని చెప్పి వాళ్ళు ఒక ఫోన్ చేయాలి కదా. ఆ పిల్ల వచ్చి 4-5 రోజులు ఉంది ఇంట్లో. మీ ఇంట్లో? మా ఇంట్లో, మేము ఏదైతే రూమ్లో ఉంటున్నామో ఆ ఇంట్లో. నేను ఇక్కడ ఉన్నా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నాకు తెలియదు, నేను వీడియో కాల్ చేస్తుంటే కట్ చేస్తాడు, చూపియాడు, ఆ పిల్లని బయటకు పెడతాడు, చేస్తుండు. ఎవరు ఏంది అంటే ఫ్రెండ్ ఇట్లా ఆ పిల్ల కొంచెం ఇష్యూ అయిందన్న, కొంతమందికి తెలుసు ఏం ఇష్యూ అయిందో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి. అయితే ఆ పిల్లకి కొట్టినారు, అది ఇది సంథింగ్ సో అండ్ సో అయిపోయింది. నేను ఏం చేసినా నాకు ఫోన్ చేసి ఈ పిల్లని కొట్టినారంటే, నేను ఒక ఆడపిల్ల, నాకు మొత్తం స్టోరీ తెలియదు, ఇట్లా వచ్చి ఉంటుంది అని చెప్పి నాకు తెలియదు కదా. నేను ఆ పిల్ల ఎంత పిచ్చిదాన్న, నేను అప్పటికి ఆ పిల్లకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన, ఎవరు కొట్టిరు ఏంది నేను ఉన్నా అని చెప్పి నేను అట్లా మాట్లాడి, నాకు తెలియదు కదా. నేను నన్ను నమ్ముకొని మళ్ళీ యాక్సెప్ట్ చేసి వచ్చిన తర్వాత ఇదంతా స్టోరీ ఇట్లుంది, ఈ పిల్ల ఇన్ని రోజులు ఇక్కడ ఉంది ఇట్లా అని చెప్పి తెలిసిన తర్వాత నేను తీసుకోలేకపోయినా. ఎందుకంటే 2.5 years అన్న నేను ఏది చేయలేదు. నేను ఇతనే అనుకోని ఎంత జెన్యున్గా ఈ పర్సన్తో అన్న నిజం చెప్తున్నా, ఆయన ఎవరైనా ఏమన్నా అన్నా కూడా నేను తీసుకోలేను. ఎందుకంటారని నేను ఎమ్మటే వెళ్ళిపోతా, వాళ్ళ ముఖం మీద తిట్టేసా. అట్లాంటిది ఆయనతో ఇంతగానం ఉండి ఇన్ని వేసిన తర్వాత కూడా నాకు ఒకేసారి ఎట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? కాదు, ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, సో తను తప్పు చేసిండా లేదా? చేసిండు నిన్న ప్రూఫ్స్ కూడా పెట్టినా కదా. సరే ప్రూఫ్ అంటే నువ్వు నీ ఇన్స్టాలో పెట్టినావు ప్రూఫ్స్ కొన్ని, ఓకేనా, పెట్టినావు అంటే ఫస్ట్ అంటే నువ్వు మూవ్ ఆన్ అయినావు అంటే చెప్పిన తర్వాత నువ్వు తప్పు చేసినావు అంటే చేయలే అన్నాడు, తర్వాత చేసినావు అంటే చేసినా అన్నాడు, దాని తర్వాత మీరు ఇద్దరు కలిసే ఉన్నారు కదా. సో అప్పుడు యాక్సెప్ట్ చేసిన నువ్వు ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అన్న? ఒక్క అమ్మాయి అంటే ఒక్క తప్పు అంటే ఎవరికైనా ఉంటుందన్న ఓపిక అనేది. సరే ఒకసారి మళ్ళీ చెయ్యలే అని వదిలేశారు, మళ్ళా అదే సేమ్ ట్వైస్ రిపీట్ చేస్తే సెకండ్ టైం కూడా ఎట్లుంటుంది? సరే సెకండ్ టైం అంటే కూడా సరే యాక్సెప్ట్ చేసా, ఎందుకంటే అంతగానం ట్రస్ట్ చేసినా కాబట్టి, నాతో అంతా ఉన్నాడు కాబట్టి నేను సెకండ్ టైం యాక్సెప్ట్ చేస్తా. థర్డ్ టైం యాక్సెప్ట్ చేస్తా. అంతెందుకు, నేను ఈయనను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన గురించి ఎంతోమంది నాకు ఫోన్లు చేసి ఎంతోమంది ప్రూఫ్లు పెట్టి ఇట్లా బ్యాడ్ వీడియోస్ ఇట్లా చెప్పినా కూడా నేను ఆయనకే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినా. అంత బ్యాడ్ వీడియో ఆమె నాకు పంపించింది, ఇట్లా వేస్తుండు అని చెప్పి. ఆమె పంపించినా కూడా నేను ఆమెకి చెప్పేసిన, ఆమెకి తిట్టేసిన, నేను ఈయనకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన. ఎవరైనా వేస్తారా అన్నట్లా? అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలల్లో అంటే మీరు విడిపోయి అంటే కరెక్ట్ నాకు తెలిసి మీరు 18 నెలల్లో 19 నెలల్లో ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మీ సెకండ్ మ్యారేజ్ డేకి కూడా మీరు ఇద్దరు కలిసి లేరు, అంటే నువ్వు మీ ఇంట్లోనూ తిని ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇద్దరు ఇన్ని రోజులు కలిసి ఉన్నారు కదా, సో ఎప్పుడన్నా బాగా కొట్లాడుకున్న రోజులు ఉన్నాయా? వామ్మో ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. కాకపోతే అన్నీ లైట్ తీసుకున్నాను నేను. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ ఈయననే కదా అని చెప్పేసి అన్నీ లైట్ తీసుకున్నా. కానీ ఈ అమ్మాయిల మ్యాటర్ అనేసరికి నేను తీసుకోలేదన్న. ఎందుకంటే నేను ఇంత జెన్యున్ ఉంటున్నా, నాకు ఉంటాయి కన్నా, నాతోనే అది ఇది కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఎవరికైనా, అబ్బాయికైనా అమ్మాయికైనా. ఇక నాకు ఉండేసరికి సరే ఒకసారి కంటే యాక్సెప్ట్ చేసా, కానీ మళ్ళీ అదే ట్వైస్ అంటే నాతో కాదు, తీసుకోలేకపోయా. అయితే నువ్వు ఇన్స్టాలో నిన్న 2 పోస్టులు చేయడం జరిగింది, మొన్నొకటి నిన్నొకటి. సో చెప్పడం జరిగింది, సో ప్రూఫ్స్ తోటి నువ్వు చూపించినావు. అంటే ఈ అమ్మాయి సో మళ్ళీ ఏదో స్పా సెంటర్, సో ఇవన్నీ నువ్వు చూపించడం జరిగింది, అవన్నీ నిజాలా? అవన్నీ నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? అంటే ఇక నాకు ఎట్లా వచ్చినాయి అంటే తన పక్కన చుట్టుపక్కల ఉండేటోళ్ళే నాకు ఇట్లా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు స్నాప్లో, ఇంకా ఇన్స్టాలో. ఇక మీరు అడిగారు కదా ఆ వీడియో బ్యాడ్ వీడియో అని చెప్పేసి, అదైతే నాకు తిని ఫోన్ చేసి ఇట్లా బాధపడడం చేసి నేను ఆమె నెంబర్ తీసుకొని ఆమె నాకు పెట్టిందనమాట. మీరు విడిపోయిన తర్వాత? నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కాదు అంటే ఇప్పటికి మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు నువ్వు వంశీ? లేదు, మాట్లాడుకోవట్లేదు. కాకపోతే అప్పుడు నేను వెళ్ళి ఒక 5 months అవుతుంది మా ఇంటికి వెళ్ళి. అది హర్ష మీకు ఫోన్ చేసిన, వంశీ మీకు ఫోన్ చేసిండు కదా? ఎప్పుడు?
ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు ఫోన్ చేస్తే నేను అమ్మాయికి ఫోన్ చేసినాను. అది అప్పుడు నేను వెళ్ళిపోయి 5 months అవుతుంది కదా, అప్పుడు 5 months. అంటే ఇప్పుడు ఆ విషయం జరిగి 3-4 నెలలే అవుతుంది కదా. ఫోన్ చేసి ఏమన్నాడు? ఫోన్ చేసి ఏమన్నారు, ఇట్లా నా వీడియో ఇట్లా అవుతుందంట సంథింగ్ ఏమో మాట్లాడిండు. నేను ఇంకా ఎందుకు అని చెప్పి నేను అతని వేలో వెళ్ళిపోయి ఆమె నెంబర్ ఇయ్యి అని చెప్పేసి ఆమెతో మాట్లాడితే ఆమె ఏం చేసింది, నాకు వీడియోలు పంపించేసింది. అప్పటికి నేను ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడిన. ఇంకా తర్వాత మళ్ళీ ఇక కవర్ సాంగ్ నాకు ఒకటి చెప్పబుద్ధి అవుతుందన్న. ఏంటంటే కవర్ సాంగ్ తీసిన, నేను పెళ్ళి చేసుకోలేదు అది ఇది అని అన్నాడు కదా, ఓకే ఫైన్. కవర్ సాంగ్ తను ఒక్కడే తీయలేదు కదా, చాలామంది తీసినారు. ఏ పర్పస్కి పిలుచుకుంటారు అమ్మాయిలని? కవర్ సాంగ్కి ఇట్లా అని ఇంత ఛార్జ్ చేసి ఏ పర్పస్లో మనం పిలిపించుకున్నాం అదే దాంతో చూసుకొని పంపించేశారు. కానీ ఈయన ఇక్కడ ఎట్లా చేశాడు తెలుసా, ఆ అమ్మాయిని పిలిపించుకున్నాడు, ఓకే ఫైన్ కవర్ సాంగ్ తీసిండు. కానీ స్పెషల్గా వైఫ్తో ఎట్లా అంటే నాతో ఇన్ని రోజులు ఎట్లా రీల్స్ తీసిండు, 4 పైన కిస్ పెట్టుకోవడం ఇట్లా తీసిన తర్వాత నేను కవర్ సాంగ్ పర్పస్ మీద తీసిన, అది తీసిన, ఇది తీసిన అంటే ఎవరు నమ్ముతారన్న? కాదు, ఇప్పుడు సినిమాలలో లిప్ లాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది కూడా ఒక షూటింగే కదా ఇప్పుడు కవర్ సాంగ్ అంటే కూడా. కవర్ సాంగ్లో వేరే అన్న, నువ్వు కవర్ సాంగ్లో చేసేది కాకుండా కవర్ సాంగ్ అంటే లైట్ అన్న, కవర్ సాంగ్ తీసిండు ఓకే మీరు అన్న పాయింట్లో. కవర్ సాంగ్ అంటే కవర్ సాంగ్లో అంటలేను నేను, స్పెషల్గా ఈమెతో రీల్స్ చేసిండు కదా. రీల్స్ కూడా యాక్టింగే కదా, రీల్స్ కూడా షూటింగే కదా, కాదంటావా? అంటే నీకు అంటే అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే ఒక అమ్మాయితో పక్కన ఉన్నందుకు అని నేను అనుకుంటున్నా, కాదంటావా? అంటే ఏమో అన్న నాకేం అర్థం కావట్లే. ఓకే, అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు నువ్వు ఇంతగానని చెప్పినావు, ఇప్పుడు కవర్ నీ గురించి కూడా నేను అడగాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు వంశీ ఇవన్నీ చేసిన తప్పులు నేను అందుకే వెళ్ళిపోయినా అన్నావు. కానీ వంశీ నీకు ఎప్పుడు ఫోన్ చేసినా వంశీకి హెల్ప్ చేస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నావు. రీసెంట్గా మనోడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఏది పైసలు ఎగరేసే దాంట్లో. సో రోడ్ పైన పైసలు ఎగరేస్తుండో అది ఇదని. అప్పుడు నీకు కాల్ చేసిండా వంశీ పొద్దున పూట కాల్ చేసిండా? ఇంకా కాసేపట్లో వెళ్ళిపోతా పిఎస్కి తీసుకెళ్తారనగా నాకు ఫోన్ చేసి నన్ను ఇంకా మాట్లాడిండు నాతో కొన్ని మాటలు. ఏం మాట్లాడిండు? వద్దన్నా చెప్పు, నువ్వు ఓపెన్గా చెప్పు, ఏం మాట్లాడిండు? చెప్పుకోవా? అంటే చెప్తే ఆయన పరువు పోతుంది అనుకుంటున్నావా? అయ్యో అట్లా లేదన్నా, కాకపోతే తను ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలు, ఇక అంతే, అంతకు మించి ఏం లేదు. కాదు, ఇంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు కదా, మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది కదా. ఎవరన్నా ఇంకా అయిపోయింది, వద్దు. సరే, వంశీ కూడా కొన్ని మాట్లాడడం జరిగింది, అంటే ప్రెస్ మీట్ అంటే వీళ్ళ సాంగ్ రిలీజ్ అప్పుడు. సో మాట్లాడారు కొన్ని విషయాలు. సో తను ఇట్లా కొట్టడం జరిగింది మా ఇంట్లో వాళ్ళను. సరే, కొట్టడం అని జరిగింది అంటుండు కదా, ఆయనను పిలిపియండి. ఆ సాంగ్ లో మొత్తం అదే ఉంది కదా, కొట్టినట్టు అవన్నీ. అన్న సాంగ్ అంటారు, ఆ సాంగ్ లో ఒక్క 2.5 years మేము ఉన్నాం కదా, రిలేషన్లో ఉన్నాం, పెళ్లి చేసుకున్నాం కదా, ఆ 2.5 years లా ఒక్కటి కూడా సింక్ అయ్యలేదు. నేను అంటున్నా కదా, ఆయన నా ముంగట కూర్చోబెట్టండి, నేను కూడా కూర్చుంటా, మాట్లాడతా, ఆ సాంగ్లో ఒక్కటి కూడా సింక్ అయ్యలేదు. సరే, నేను వాళ్ళ అమ్మని కొట్టినా అంటుండు, ఏ వేళ కొట్టినా, ఎప్పుడు కొట్టినా? నేను అందుకే కదా వీడియో తీసి పెట్టినా కదా, నేను ఎప్పుడు కొట్టినా మీ అమ్మకి అని చెప్పి. నేను కొట్టిందానైతే అయ్యో నేను కొట్టిన కానీ కాముషి ఉంటుండే అన్న. కానీ నేను చేయని తప్పులకి నా మీద రివర్స్గా నువ్వు అట్లా ఇట్లా చెప్తుంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేసా? నేను చేసిన దాన్ని అయితే సరే నేను చేసిన కాబట్టి చెప్పుకుంటుండు, వదిలే, మళ్ళీ నేను ఏ వేళ చెప్పుకోవాలని నేను ఆలోచిస్తాను. నేను చేయనులే కాబట్టి నేను డేర్గా తీసి పెట్టిన అన్న. ఓకే, అసలు నువ్వు ఏం తప్పులు చేయలేదా? ఏం తప్పు చేసినా నేను అడుగుతున్నా, నేను ఏం తప్పు చేయలే. మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అలాగెందుకున్నారు? వాళ్ళ ఇంట్లో ఎందుకు లేరు మీరు? ఇంట్లో అంటే 5 months ఉన్నామన్న ఇంట్లో. ఆ 5 monthsలో కూడా వాళ్ళ అమ్మకి నాకు కొట్లాట అయింది, చాలా కొట్లాటలు అయినాయి. ఇంకా అవి ఎందుకు అయిపోయిన దాని గురించి చెప్పుకున్నా నో యూజ్. ఇంకా అంటే నువ్వు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, పోస్ట్ చేసిన దాంట్లో, అంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా జిల్ల పురుగులు తిరుగుతుంటే కూడా నేను పండుకున్నా, నేను ఉన్నా అని చెప్పి. అంటే ఇక చిన్న రూమ్ అన్న వాళ్ళది, అంత చిన్న రూమ్లో ఆయన దగ్గర ఈవెన్ 1 రూపీ, సింగిల్ 1 రూపీ లేని కాడి నుంచి నేనున్నా అతని దగ్గర. అట్లాంటిది ఇప్పుడు అతని దగ్గర అన్ని పైసలు కనిపిస్తున్నా కూడా నేను పోట్లే, ఎందుకంటే ఇంకా ఆయన గురించి నాకు అంతా తెలిసిపోయింది. ఇంకా నేను ఆయన గురించి ఫస్ట్ నుంచి నాకు తెలిసినా కూడా తను జైల్లో ఉన్నా కూడా నేను ఆయనకి పోయి బెయిల్ మీద నుంచి నేను తీసుకొని వచ్చిన. ఎప్పుడు ఇది? ఫస్ట్ టైం మా మ్యారేజ్ చేసుకున్నారా, మా మమ్మీ వాళ్ళు కేసు పెట్టినారు కదా, పెట్టినప్పుడు ఇంకా నేను వెళ్ళి చెప్తేనే వాడు బయటకు వస్తాడు అన్నాక నన్ను అంతా ఏదిదో చేసేసి ఇంకా అంతా అలా అయిపోయింది.